హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ప్రీతి. మీరు చూస్తున్నారు బ్రతుకే నూరేళ్ళ ఆనందం. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి వీట్ రవ్వ ఉప్మా చేయడానికి ఇలా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని ఇలా ఒకసారి కలిపి తిప్పుకొని టర్మరిక్ యాడ్ చేసుకొని వెజిటేబుల్స్ అలా మగ్గుతూ ఉండగా ఇలా ఆల్రెడీ రైస్ అయితే కుక్ చేసి ఉంచాను. ఈ రైస్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవడానికి తీసుకుంటున్నాను అనమాట. ఇవాళ బాక్స్లోకి వచ్చేసి మీల్ మేకర్ రైస్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను. దానికోసం రైస్ అయితే ఇలా ముందుగా ప్లేట్లోకి తీసుకొని ఫ్యాన్ ఆన్ చేసి ఉంచుతాను అనమాట. వెజిటేబుల్స్ కంప్లీట్గా మగ్గిన తర్వాత ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా ఒక అర సెకండ్ అలా తిప్పి జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి ఒక టమాటోని అయితే యాడ్ చేసుకున్నాను. టమాటా కూడా చాలా మంచిగా మగ్గిన తర్వాత ఇందులోకి ఇంకా నేను వాటర్ అయితే యాడ్ చేస్తాను. మార్నింగ్ 5 AM నుంచి నా పనులన్నీ స్టార్ట్ అవుతాయండి. ఇలా బిజీగా అన్ని స్టవ్స్ ఫుల్గా కుక్ చేస్తూ ఉంటాను పెట్టేసి. ఇంకా ఇందులోకి అయితే వాటర్ని యాడ్ చేసుకొని ఎసరు కోసం అయితే పెట్టేశాను. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి మీల్ మేకర్ రైస్ ప్రిపేర్ చేస్తానని చెప్పాను కదా. మీల్ మేకర్ అయితే తీసుకున్నాను. కొంచెం హాట్ వాటర్ యాడ్ చేస్తాను. హాట్ వాటర్ యాడ్ చేయడం వల్ల మంచిగా తొందరగా మీల్ మేకర్ మెత్తబడిపోతుంది అనమాట. నార్మల్గా టైం లేనప్పుడు హాట్ వాటర్ యాడ్ చేసుకుంటే మంచిది. లేకపోతే కొన్ని మెత్తబడిపోతాయి, కొన్ని మాత్రం అలాగే గట్టిగా ఉంటాయి. సో అందుకని హాట్ వాటర్ యాడ్ చేస్తే మంచిది. ఇక్కడైతే ఎసరు వచ్చేసింది. నేను ఇలా గోధుమ రవ్వని యాడ్ చేసేసాను. ఇంకా ఒక నిమిషం అలా మూత పెట్టేసుకొని కుక్ చేసుకుంటే గోధుమ రవ్వ ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేను రైస్ లంచ్ బాక్స్లోకి రైస్ అయితే ప్రిపేర్ చేయడానికి ఇలా ప్యాన్ పెట్టుకొని గీ అయితే యాడ్ చేసుకుంటున్నాను. పిల్లలకి కాబట్టి ఇలా గీతో చేస్తే మంచిగా ఉంటుంది టేస్ట్. ఇందులోకి కొంచెం జీలకర్రని యాడ్ చేశాను, అలాగే జీడిపప్పుని యాడ్ చేశాను. ఇంకా ఇందులోకి క్యారెట్, క్యాప్సికమ్, ఇంకా పొటాటో ఒకటి కట్ చేసుకుని ఇలా ఫాస్ట్గా కర్రీస్ ఏం ప్రిపేర్ చేయలేనప్పుడు పిల్లలు హెల్దీగా తినాలి అనుకున్నప్పుడు ఇలా అయితే చేసుకోవచ్చు. సో మా పాపకి మీల్ మేకర్ రైస్ కావాలని అడిగింది. సో అందుకని ఇలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇవి చక్కగా మగ్గిన తర్వాత మగ్గిపోయాయి. ఇందులోకి ఇప్పుడు కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తాను. ఇంకా ఇందులోకి ఎటువంటి స్పైసెస్ యాడ్ చేయట్లేదు. అలాగే ఒక చిన్న టమాటో యాడ్ చేశాను. అలాగే మీల్ మేకర్ కూడా యాడ్ చేసుకున్నాను. టమాటో ఇంకా మీల్ మేకర్ ఒక్క నిమిషం పాటు అలా చక్కగా మగ్గిన తర్వాత ఇందులోకి రైస్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. రైస్ చక్కగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకొని ఒక అర నిమిషం పాటు చక్కగా వేపుకోవాలి. ఇలా అయితే మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ చక్కగా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇలా ఫ్రై చేసుకున్న రైస్లోకి ఒక హాఫ్ లెమన్ అయితే స్క్వీజ్ చేశాను. బాక్స్ ఇంకా ప్రిపరేషన్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ఇది కొంచెం చల్లబడ్డాక ఇంకా వీళ్ళకి బాక్సుల్లో అయితే ఇలా అరేంజ్ చేసి పెడుతున్నాను. ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్, చాలా హెల్దీ. ఎప్పుడైనా కర్రీస్ ప్రిపేర్ చేయాలంటే ఏ బెండకాయలో దొండకాయలో వీళ్ళు తినను అని చెప్పినప్పుడు ఇలాంటివి చేసి ఇస్తూ ఉంటాను అనమాట. కొన్ని వెజిటేబుల్స్ వీళ్ళు తిన్నారు కదా, గోరుచిక్కుడుకాయలు అలాంటివి. సో ఇలా అయితే ప్రిపేర్ చేసి ఇస్తాను. ఇప్పుడైతే పాప స్కూల్కి వెళ్ళిపోయింది, బస్సు వచ్చేసింది. సో నాకైతే
మార్నింగ్ 5 to 7 హెక్టిక్ పని అయితే అయిపోయింది. ఒక మేజర్ థింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. పిల్లలు స్కూల్కి వెళ్ళడమే ఫస్ట్ ప్రిఫరెన్స్. వాళ్ళకి అన్నీ చక్కగా వాటర్ బాటిల్స్ కానీ నాప్కిన్స్ కానీ అన్నీ సర్ది ఏ ఒక్కటి మిస్ అవ్వకుండా చూసుకుంటాను. తర్వాత వచ్చేసి ఇంకా చక్కగా ఒక గ్రీన్ టీ అయితే తీసుకొని ఇలా హాల్లో అయితే అన్నీ సర్దేసుకుంటున్నాను. ఎవ్రీ వీక్ నేను ఇలా కుషన్ కవర్స్ ఇంకా సోఫా కవర్స్ అయితే చేంజ్ చేస్తాను. ఒకసారి చక్కగా క్లీన్ చేసుకొని ఎవ్రీ 2-3 డేస్కి ఒకసారి అయితే మంచిగా క్లీన్ చేస్తాను. సోఫా మొత్తము డస్టీ లేకుండా తుడుచుకుంటాను అనమాట. ఎవరైనా వచ్చినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో కూర్చునే ప్లేసు, మనం ఎక్కువ స్పెండ్ చేసే ప్లేసు లివింగ్ రూమ్ కాబట్టి పిల్లలు కూడా ఎక్కువగా ఇక్కడే కూర్చొని టీవీ చూడడము, ఇంకా హోంవర్క్స్ చేసుకోవడము, అలా చేయటం అన్నీ చేస్తూ ఉంటారు. సో ఏమన్నా పడేసినా కూడా ఫుడ్ ఐటమ్స్ మా పాప అయితే ఇక్కడే కూర్చొని నేను స్నాక్స్ ఇక్కడే తింటానని చెప్పి తింటూ ఉంటుంది. సో అలా ఏమన్నా పడేసినా కూడా మొత్తము చక్కగా ఒకసారి క్లీన్ చేసుకోవాలి కాబట్టి చేస్తూ ఉంటాను. 2-3 డేస్కి ఒకసారి చక్కగా సోఫా అంతా క్లీన్ చేసి ఇలా అయితే వారానికి ఒకసారి అయితే నేను చేంజ్ చేసేస్తూ ఉంటాను. ఇంకా ఈ సోఫా కవర్స్ వచ్చేసి చాలా థిక్గా ఉండేవి తీసుకున్నాను. ఎందుకంటే చాలా థిక్గా ఉండేవి తీసుకుంటే చాలా స్టేబుల్గా ఉంటాయి. అలాగే చాలా థిన్గా ఏదో బెడ్షీట్స్ లాగా ఉన్నాయనుకోండి, పిల్లలు కూర్చొని ముందుకు జరిగినా వెనక్కి జరిగినా దాని మీద పడుకున్నా అది స్టేబుల్గా ఉండదు కవర్ అనేది. సో అందుకని ఇవైతే చాలా స్టేబుల్గా ఉంటాయి, ఇంకా ఎప్పుడు అటాచ్ చేసినట్టే ఉంటాయి. సో అందుకని చాలా థిక్గా ఉండేవి ప్రిఫర్ చేస్తాను నేను సోఫా పైన యూస్ చేయడానికి. ఇలా అయితే లివింగ్ రూమ్ అయితే సర్దేసుకున్నాను. లుక్ ఇలా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఎక్స్ట్రా చైర్ ఒకటి ఇక్కడ ఉంటుంది, అటాచబుల్ అనమాట. సోఫాకి అటాచ్ చేసుకోవచ్చు. మొత్తం సోఫా వచ్చేసి 8 సీటర్స్ అనమాట. సో ఇది అటాచ్ చేసుకుంటే 8 సీటర్స్ అవుతుంది. సో అందుకే కొంచెం డోర్ వరకు వస్తుంది. అలా ఎందుకు అని చెప్పేసి ఒకటి సపరేట్ చేసి ఇలా సపరేట్గా అయితే ఉంచామన్నమాట. సో ఇలా ఉంటుంది. ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకుని ఇంకా స్నానం చేసి వచ్చి ఇలా అయితే పూజ కోసం అయితే ఇలా పూజా రూమ్ని అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా ఎవ్రీడే ముగ్గు అయితే ఉండాల్సిందే. నేను ముగ్గు వేసుకోకుండా పూజ అయితే చేసుకోను. అలాగే ముగ్గు వేయకుండా ఇంటి ముందు పిల్లల్ని స్కూల్కి వెళ్ళే ముందు బిఫోరే ముగ్గు అయితే వేసుకుంటాను. సో అలా కొన్ని సెంటిమెంట్స్ ఫాలో అవుతాను. ఇంట్లో ఎవ్రీడే నేనైతే అష్టలక్ష్మి దీపం అయితే వెలిగిస్తానన్నమాట. దానితో పాటు నిత్య దీపారాధన కోసం ఎవ్రీడే రోజు యూజ్ చేసే విధంగా 2 చిన్న దీపపు కుందులు అయితే ఉన్నాయి. ఇవి ఎవ్రీడే పూజ కోసం. ఇంకా అష్టలక్ష్మి దీపం అయితే
నిత్య దీపం అన్నమాట, అంటే అఖండ దీపం లాగా అన్నమాట. సో రోజు వెలిగించి ఉంచుతాను. ఈవినింగ్ వరకు ఈ అష్టలక్ష్మి దీపం వెలుగుతూనే ఉంటుంది. ఒకవేళ ఈవినింగ్స్ కూడా నాకు కుదిరితే పూజ చేసుకుంటాను కంపల్సరీగా. శుక్రవారాలు, మంగళవారాలు అలా పూజ అయితే చేసుకుంటాను ఈవినింగ్ టైమ్స్లో కూడా. సో అప్పుడు వెలిగించిన దీపము మళ్ళీ మార్నింగ్ నేను నెక్స్ట్ డే మార్నింగ్ లెగిసేపటికి కూడా వెలుగుతూనే ఉంటుంది. సో నాకు అలా మంచిగా అనిపిస్తుంది, ఎప్పుడు పాజిటివ్గా ఇల్లు ఉన్నట్టు అనిపిస్తుంది. ఆఫ్టర్ పూజ మా పూజా రూమ్ అయితే ఇలా ఉందన్నమాట. పిల్లలు స్కూల్కి వెళ్ళాక చక్కగా పీస్ఫుల్గా ఇలా అయితే పూజ చేసుకుంటానన్నమాట. ఏ హడావుడి లేకుండా మనశ్శాంతితో పీస్ఫుల్గా చేసుకున్న 2 నిమిషాలైనా లేకపోతే చేసుకున్న అరగంట అయినా చాలా పీస్ఫుల్గా చేసుకోవడం నాకు నచ్చుతుంది. హడావుడిగా చేయడం అస్సలు ఇష్టం ఉండదు. ఇక్కడ వచ్చేసి మా తులసి కోట అన్నమాట. ఇది వచ్చేసి ఇంటి వెనకాల ఉంటుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి వినాయకుడు ఇంటి ముందు ఉంటుంది అన్నమాట, ఎంట్రన్స్లోనే. ఇలా రోజు ఉర్లీ బౌల్ అయితే అరేంజ్ చేస్తూ ఉంటాను. ఫ్లవర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి కాబట్టి ఎవ్రీడే అరేంజ్ చేస్తూ అయితే ఉంటాను. ఆషాఢ మాసం ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికి దగ్గర పడుతుంది. ఇంకా 10 days ఆర్ 1 week ఉంది. ఇప్పటి వరకు నేను గోరింటాకు అనేది పెట్టుకోలేదు. ఇంటి ముందే చెట్టు ఉందండి, ఎక్కడో కూడా లేదు. మా ఇంట్లోనే నేనే నాటాను, ఇంటి ముందే ఉంది చెట్టు. సో వీకెండ్ అయితే తప్ప కుదరదు అని చెప్పేసి వీక్ డేస్లో అయితే పెట్టుకోవడానికి అస్సలు పాసిబిలిటీ ఉండదు. 9 o'clockకి పిల్లలు పడుకోబెట్టేయాలి. ఆ టైంకి నేను గోరింటాకు పెడుతూ ఉంటే ఇంకా పిల్లలకి మార్నింగ్ లేవడానికి ప్రాబ్లం అవుతుంది, నేను లేవడానికి పాసిబిలిటీ ఉండదు. సో 5 o'clockకి నేను లేవాలి, పిల్లలు 6 o'clockకి లేవాలి. ఈ గోరింటాకులు ఎప్పుడు పెట్టుకుంటూ కూర్చుంటామని చెప్పేసి ఇప్పటివరకు అయితే ప్రిపేర్ చేయలేదు. ఇంకా రేపు సండే అని చెప్పేసి ఇప్పుడైతే ప్రిపేర్ చేసుకోవడానికి తెంపుకున్నాను. ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఇలా అయితే యుటెన్సిల్స్ అన్నీ ఇలా డిష్ వాషర్లో అయితే అడ్జస్ట్ చేసి పెట్టేసి ఆన్ చేస్తున్నాను అనమాట. అంటే నాకు ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు, ఎక్కువ ఉన్నాయి అన్నప్పుడు నైట్ టైమే పెట్టేస్తాను. ఇంకా ఎక్కువగా లేవు, ఇంకా మార్నింగ్ మళ్ళీ బ్రేక్ఫాస్ట్లు చేసిన తర్వాత పెట్టాలి అనుకున్నప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత పెడతాను. లేకపోతే అప్పుడప్పుడు గిన్నెల్ని బట్టి అనమాట, చాలా లోడ్ ఎక్కువగా ఉన్న తర్వాతే ఆన్ చేసుకుంటాను. ఎందుకు అంటే చాలా ఇందులో వేసే ట్యాబ్లెట్స్ కూడా చాలా కాస్ట్లీ అనమాట. సో అందుకని ఇంకా ఎవ్రీడే ఒకసారి, ఇందులో కూడా చాలా ఎక్కువగా పడతాయి గిన్నెలు. సో అవన్నీ ఫిల్ చేసుకొని పెట్టుకుంటేనే యూస్ఫుల్ కదా. రెండిటికి పెట్టేసి ఆన్ చేసి పవర్ వేస్ట్ చేసేసి ట్యాబ్లెట్ వేస్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు. సో అన్నీ కంప్లీట్గా మొత్తము ఉన్నాయి, ఇంకా ఫుల్ఫిల్ అయింది అది అన్న తర్వాత డిష్ వాషర్ యూజ్ చేస్తాను. ఎవ్రీడే అయితే కంపల్సరీగా యూజ్ చేస్తాను, కానీ టైమింగ్స్ చేంజ్ చేసుకుంటూ ఉంటాను. ఒకసారి మార్నింగ్, ఒకసారి ఈవినింగ్, ఒకసారి నైట్ అలా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా ఈవినింగ్ అయింది కదా, ఇంకా ఇవన్నీ ఆన్ చేసి ఉంచుతామన్నమాట. హాల్లో వచ్చేసి ఇలా బుద్ధుడి దగ్గర, ఇంకా పైన హాల్లో వచ్చేసి ఇలా లైట్స్, ఇంకా శివుడి పెయింటింగ్ దగ్గర లైట్స్, ఇవన్నీ ఆన్ చేస్తామన్నమాట నైట్. ఇంకా ఇప్పుడైతే డిన్నర్లో స్పగెటీ చేస్తున్నాను. పిల్లలకి స్పగెటీ చేయాలి అని చెప్పంటే చేస్తున్నాను అనమాట వాళ్ళ కోసం. ఇవి ఇలా ఫస్ట్ బాయిల్ చేసుకోవాలి ఈ స్పగెటీని. ఒకసారి కొంచెం ఆయిల్ వేసి ఒకసారి ఒక 10 minutes తర్వాత మెత్తబడిందా చూసుకో. ఇలా అయితే స్ట్రెయిన్ చేసుకొని ఆ వాటర్ని కూడా సేవ్ చేసి ఉంచుకోవాలి. ఏవైతే స్పగెటీ కుక్ చేసుకున్నామో ఆ వాటర్ అన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి బటర్ని అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే గార్లిక్ అయితే యాడ్ చేశాను, చాప్ చేసుకున్న గార్లిక్ని.
ఈ గార్లిక్ కొంచెం 1 నిమిషం పాటు అలా వేగిన తర్వాత ఇందులోకి చిల్లీ ఫ్లేక్స్ని అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే కొరియన్ సాస్ అన్నమాట, ఇది చిల్లీ సాస్ కొరియన్ వాళ్ళది, పిజ్జా బేస్కి కూడా యూస్ చేయొచ్చు. అది యాడ్ చేశాను 1 స్పూను. అలాగే టమాటో కెచప్ కూడా 1 స్పూన్ యాడ్ చేసి ఆ వాటర్ని కూడా యాడ్ చేసుకున్నాను. స్పాగెటీ వాటర్ అన్నమాట. యాడ్ చేసుకుని కొంచెం చిక్కబడిన తర్వాత ఇందులోకి స్పాగెటీని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక నిమిషం పాటు అలా కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి మింట్ని అయితే యాడ్ చేసుకున్నాను. కావాలంటే కొరియాండర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మింట్ని యాడ్ చేసుకొని ఇలా ఒకసారి అయితే మిక్స్ చేసుకున్నాను. ఇంకా స్పాగెటీ అయితే రెడీ అయిపోయింది. ఇది వచ్చేసి మా కిడ్స్కి డిన్నర్ అన్నమాట. ఇంకా నేనైతే డిన్నర్ కోసం చపాతీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. వాళ్ళకి డిన్నర్ పెట్టేశాను. ఇంకా ఇప్పుడు రేపు సండేనే కావడం వల్ల ఇంకా మా పాపనే ప్రిపేర్ చేస్తానని చెప్పింది. ఎలా ప్రిపేర్ చేయాలో నాకు చెప్పు అని చెప్పడం వల్ల నేను చేపిస్తున్నాను అనమాట. ఇలా చింతపండు, కొంచెం కర్డ్, ఇంకా గోరింటాకు వేసి మిక్సీ పట్టేశాము. ఇంకా తనైతే నేనే పెట్టుకుంటాను మమ్మీ అని చెప్పి నా కోసం కూడా వెయిట్ చేయకుండా పెట్టేసుకుంటుంది. ఇది వచ్చేసి ఇవాళ వీడియో అండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండి. అలాగే బాగా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వ్లాగ్స్ కోసం బ్రతుకే నూరేళ్ల ఆనందం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.